నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం. సో, ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసేసి ఎంతోమంది స్త్రీలు ఈ మధ్యకాలంలో బాధపడే సమస్య. ఆ సమస్య వచ్చేసేసి థైరాయిడ్ సమస్య. సో, ఈ థైరాయిడ్ సమస్య అనేది చాలా కామన్‌గా ఎంతోమంది స్త్రీలలో మేము చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారనమాట. సో, ఈ యొక్క దీంట్లో సమస్యలు ఎలా ఉంటాయంటే హైపర్ థైరాయిడ్ ఏవైతే ఉన్నాయో దీంట్లో శరీరం క్షీణించిపోవడం అంటే బరువు తగ్గిపోవడము. కొంతమందిలో చాలా అబ్నార్మల్‌గా బరువు పెరగటము, స్థౌల్యంగా మారటము. సో, వారి యొక్క పనులు చేసుకోలేకపోవటము, గుండె దడ, చిన్న చలి కూడా తట్టుకోలేనంత పరిస్థితి ఈ ఏర్పడుతుందనమాట. సో, దీనివల్ల ఒక రకమైన చిరాకు, మానసిక ఒత్తిడి వీటన్నిటితో పాటు వారికి అంటే కండరాలలో నొప్పి గానీ, హెయిర్ లాస్ గానీ, వెంట్రుకలు ఊడిపోవటం కానీ, ఇలాంటి రకరకాల సమస్యలనేది అవుతూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా శరీరంలో ఉన్న హార్మోన్‌లు ఇంబాలెన్స్ కావటము. సో, ఈ యొక్క హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల నెలసరి సరిగ్గా ఉండకపోవటము, లేదంటే అధికంగా నెలసరి ఉండటము, ప్లస్ దీంతో సంతానోత్పత్తి కాకపోవటము, ఇవన్నీ కూడా చాలా సమస్యలు దీనికి అనుగుణంగా ఉంటాయన్నమాట. సో, ఇదొక చిన్న సమస్యనే కాదు, చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉన్నది. అయితే మనము దీనికి ఔషధాలనేది మనము ఒక్కొక్క డోసు రెగ్యులర్‌గా పెంచుతూ దాన్ని వాడటమే అవుతూ ఉంది కనుక, దీనికి వేరే పరిష్కారం లేదా అంటే ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైన ఔషధాలు దీని యొక్క పరిష్కారము చెప్పబడి ఉన్నాయి. సో, దీని యొక్క ఔషధం మేము ఆయుర్వేదంలో ముఖ్యంగా నాడీ లక్షణము, శరీర తత్వము, వాత, పిత్త, కఫాలలో వచ్చిన ఇంబాలెన్సు చూసి రకరకాల కాంబినేషన్స్ అనేది ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నాయి. సో, అందరికీ వీలుగా, అందరికీ సులువుగా ఉండే విధము నేను కొన్ని ఔషధాలనేది మీకు చెప్తానండి. అది చేయండి. దానివల్ల చాలా చక్కటి మీకు ఫలితాలనేది అందుతాయి. దీంట్లో ముఖ్యంగా ఒక 4 వస్తువులతో ఈ థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టే విధంగా నేను ఒక మార్గం చూపిస్తాను. దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి కరక్కాయ. కరక్కాయ 100 గ్రాములు, తానికాయ 100 గ్రాములు, ఉసిరికాయ 100 గ్రాములు మరియు కాంచనార చెక్క. కాంచనార అనేది ఒక చెట్టండి. ఈ థైరాయిడ్ సమస్యలకు గానీ, శరీరంలో వచ్చే గడ్డలు, గ్రంథులు వీటన్నిటికి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది దీంట్లో. ఇది కేవలం థైరాయిడ్‌లో వచ్చే సమస్య ఒకటే కాకుండా పీసీఓడీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఏదైతే ఉన్నదో, ఆ సమస్యలలో అంటే నీటి బుడగలు వచ్చాయని చెప్పేసి అంటారు కదా! గర్భాశయం దగ్గర, దాన్ని కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ గర్భాశయంలో వచ్చే ఫైబ్రాయిడ్స్‌ని కూడా తగ్గించేంత కెపాసిటీ ఈ యొక్క మూలికలో ఉన్నదనమాట. సో, ఈ యొక్క కాంచనార యొక్క బెరడు 100 గ్రాములు, కరక్కాయ 100 గ్రాములు, తానికాయ 100 గ్రాములు, ఉసిరికాయ 100 గ్రాములు. అన్ని చూర్ణములు బాగా సెపరేట్‌గా చూర్ణం చేసి, చాలా ఫైన్ చూర్ణం చేసుకోవాలి. దాన్ని ఈ యొక్క ఈ అన్ని 4 వస్తువులు చూర్ణం చేసేసేసి, ఇది ఒక టీ స్పూను ఒక 200 ఎంఎల్ నీళ్ళలో వేసి బాగా మసలబెట్టేసేసి, దాన్ని ఒక 50 ఎంఎల్ వచ్చాక దాన్ని వడబోసేసి తాగాలండి. ఇది భోజనం తర్వాత ఉదయము, సాయంత్రం. మీరు ఏమైనా ఔషధాలు వేసుకోండి. దాంతో పాటు ఈ యొక్క ఔషధం వాడడం వల్ల క్రమేణా ఆ యొక్క డోసెస్ అనేది తగ్గుతూ శరీరంలో దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో థైరాయిడ్ వల్ల, ఆ సమస్యలన్నీ తగ్గుతూ వెయిట్ బ్యాలెన్స్ అవుతుందనమాట. వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు పెరుగుతారు. వెయిట్ ఎవరైతే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తగ్గుతూ ఆ యొక్క ఫ్యాట్ మెటబాలిజం అవుతూ, ఆ నెలసరి అనేది సరిగ్గా అవుతూ, దాని యొక్క హార్మోన్స్ అనేది క్రమేణా నార్మల్ చేస్తూ వస్తుందనమాట. సో, ఈ యొక్క ఔషధము చాలా గొప్ప వరమని అనుకోవాలి మనకు స్త్రీలకు. సో, ఇది మీరు తప్పకుండా చేయండి. ఏమన్నా సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించండి. దీనికి నలుగురికి మీరు షేర్ చేయండి. తద్వారా మీరు దానివల్ల బెనిఫిట్ పొందండి. పక్కన వాళ్ళకి సహాయం చేయండి. ధన్యవాదములు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.